చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి మనం అనుకున్నట్లు అంటే లోయర్ లెవెల్లోనే ఐడెంటిఫై చేసాం. ఏంటది, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో లోయర్ లెవెల్లోనే ఐడెంటిఫై చేసాము. ర్యాలీ వస్తుంది అనేది 24,849 దగ్గరే ఐడెంటిఫై అయ్యింది కదా. ఆ వ్యూ అనేది మీకు ప్రజెంట్ చేశాను, లెర్నింగ్. అయితే ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది చూస్తే కనుక ఇప్పుడు జేజమ్మ జేజమ్మ రీసెంట్గా పశుపతి ఇబ్బంది పెట్టాడు కదా. పశుపతిని హిట్ చేసి జేజమ్మలాగా స్టాక్ మార్కెట్ పైకి వెళ్తుంది. కానీ లోయర్ లెవెల్లో ఐడెంటిఫై అయింది బై. అయితే ఈ 2 days ర్యాలీ రావటం, 25K పైన నిలబడటం, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బులిష్గా మారారు. యూఎస్ మార్కెట్లో హ్యూజ్ ర్యాలీ వచ్చి రేపు గ్లోబల్ క్యూస్ బాగున్నాయి అనుకోండి, ఆ పర్టికులర్ జోన్లో నిఫ్టీ అనేది సెల్గా పోతుంది. కాబట్టి పశుపతి కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో చూడకుండా కనుక మీరు ఉంటే కనుక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది. ఏదైనా నేను ముందే చెప్తాను, అర్థమవుతుందా, అడ్వాన్స్గా చెప్తాను. ఎందుకంటే మనం 30 to 40% మార్కెట్ని అన్నా కానీ అడ్వాన్స్గా ప్రెడిక్ట్ చేయగలిగితేనే స్టాక్ మార్కెట్లో ఉంటాం. మార్కెట్ అయిపోయింది, పడింది, కారణాలేంటి, పెరిగింది, కారణాలేంటి, ఇవి సోషల్ మీడియాలో కనిపిస్తాయి. మరి మన ఛానల్ యొక్క స్పెషల్ ఏంటి, అదనమాట. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూడాలి అని అంటే గట్స్ ఉండాలి, దమ్ము ఉండాలి, మార్కెట్ మీద స్పష్టమైన అవగాహన ఉండాలి. కాబట్టి ఆలోచించుకోండి, సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు అని చెప్తాను. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ IPO అలాట్మెంట్ నాకు కావాల్సిందే అంటే ఎట్లా అనేది చెప్తాను. అలాగే యూరోప్కి, జపాన్కి మారుతి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారంట. ఇది చాలా మంచి న్యూస్ మారుతికి. మనం జపాన్కి, యూరోప్కి ఎక్స్పోర్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. ఆ న్యూస్ అప్డేట్ ఏంటో చూద్దాం. ఇన్ఫోసిస్కి, TCSకి సంబంధించిన అప్డేట్ చూద్దాం. ICICI బ్యాంక్ ఆప్షన్ అనేది చెప్పాను కదా, కాల్ ఆప్షన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆ వ్యూ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. వోడాఫోన్ ఐడియాకి సంబంధించిన న్యూస్ అప్డేట్ చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి మనసి, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. అట్లాగేంటంటే మనం ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వేషన్, లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అనుకున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, మనం వ్యూ చెప్తున్నప్పుడు లైవ్లో మీకు రికార్డ్ చేసి చూపిస్తున్నాను కదా. మార్నింగ్ మీకు ఈ పోస్ట్ పెట్టినప్పుడు టెలిగ్రామ్ గ్రూప్లో 24,916 దగ్గర ఉంది. హైయర్లో ఓపెన్ అయ్యి డిప్ అవుతూ ఉంది. ఇనీషియల్ మూమెంట్లో డిప్ అవ్వగానే రీటైల్ పీపుల్ ఏంటంటే సెల్లోకి వెళ్ళిపోతారు, ఈవెన్ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. కానీ అలా వెళ్ళకూడదు. మనం వ్యూ ఇచ్చింది చూసారు కదా, లెవెల్ ఎంత యాక్యురేట్గా వర్కౌట్ అయిందో. 24,897 దగ్గర నుంచి ఎంత బౌన్స్ అయిందో మీరు చూసారు కదా, ఓకేనా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తాను. ఇట్లాంటి అప్డేట్స్ కావాలంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారు కదా. ఇలాంటి అప్డేట్స్ జాగ్రత్తగా చూడండి, నేర్చుకోండి, అంతే. తొందరపడదు ట్రేడింగ్ అని చెప్పి చెప్తాను. ఇట్లాంటివన్నీ కూడా మీరు నేర్చుకుంటారని పోస్ట్ చేస్తున్నాను. అదనమాట. ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారా వద్దా అనేది మీకే వదిలేస్తున్నాను. చూడండి సార్, 24,840 అప్సైడ్ స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ ట్రేడ్ తీసుకుంటే ఎలా ఉంటుంది అని ఎగ్జాంపుల్ చూపించాను కదా. అలాగే నేను ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రోజు అయితే 24,897 ఇక్కడ నుంచి మంచి బౌన్స్ అనేది వచ్చింది, ఓకేనా. సెకండ్ అప్ సైడ్ వ్యూగా 25,026 ఇచ్చాను, ఈవెన్ దో అంతకన్నా పైకి వెళ్ళింది. చూడండి ఫ్రెండ్స్, మన వ్యూ అయిపోయిన తర్వాత, ఇంట్రాడే వ్యూ కావచ్చు, స్వింగ్ వ్యూ కావచ్చు, మన వ్యూ అయిపోయిన తర్వాత అది ఎక్కడికి పోతే మనకేంటి. కాబట్టి చివరి పాయింట్ని క్యాచ్ చేద్దాం, ఎగ్జాక్ట్గా బోటంలో క్యాచ్ చేద్దామని మీరు స్టాక్లో అనుకున్నా, నిఫ్టీలో అనుకున్నా, డైలీ అనుకున్నా, అది సాధ్యమయ్యేది ఒక్కరికే. ఎవరికంటే ఆ దేవుడికి. అర్థమవుతుందా. అంతేగాని మనం ఎగ్జాక్ట్గా బోటం, ఎగ్జాక్ట్గా డే పీక్ని పట్టుకుందామని అనుకుంటున్నారంటేనే వాళ్ళు బిగినర్స్. అది సాధ్యం కాదు. మన అప్సైడ్ వ్యూ తర్వాత కూడా పైకి వెళ్ళచ్చు, అర్థమవుతుందా, హ్యాపెన్స్. కాబట్టి ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోమని చెప్పి చెప్తాను. చూడండి సార్, బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అనేది అప్ అనేది మనం చెప్పాము 24,848, నిన్న 24,849 దగ్గర మనం అప్డేట్ తీసుకున్నాం కదా. అప్ అని చెప్పి పైకి వెళ్తుంది. యుఎస్ మార్కెట్లు చాలా గ్రీన్గా ఉన్నాయి అనుకోండి, చాలా జోష్లో ఉన్నాయి అనుకోండి. రేపు 25,041 దగ్గరికి వాళ్ళ క్లోజ్ అయింది కాబట్టి రీటైల్ పీపుల్ లాజిక్స్ ఏం చెప్తాయి, ట్రెడిషనల్ లాజిక్స్ చెప్పండి, మీ అందరికీ తెలుసు. 25,000 పైన క్లోజ్ అయితే బుల్లిష్, ఇదే కదా. కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 25,000 దాటి క్లోజ్ అయింది కాబట్టి బుల్లిష్. కానీ మరి దాన్ని దాటిచ్చి క్లోజ్ చేస్తే దమ్మెవరకు ఉంది.
25,000 కింద కొంటున్న వాళ్ళు అంటే అంత అమాయకులా? వాళ్ళకేం తెలీదా? సో ఏమి 25,000 కింద బై చేస్తుంది ఎవరు? సో అసలు ఆ గట్స్ ఎవరికి ఉన్నాయి? సో అంత ఇంపల్సివ్గా ఆ రౌండ్ నెంబర్ కింద బై చేయగలిగిన బాహుబలి ఎవరు అంటే ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళతో పాటు ట్రావెల్ చేయాలి అని అంటే మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుంటున్నాం చూసారా రన్నింగ్లో అది. సో థింగ్స్ వల్ల అది రౌండ్ నెంబర్ కింద మనం జాగ్రత్త చూస్తున్నాం కదా, అది ఇంట్రాడే అయినా అలాగే పొజిషనల్ అయినా ముందు ఐడెంటిఫై చేస్తున్నాం కదా అట్లా. కానీ రీటైల్ పీపుల్ లాగా వెళ్ళాలంటే 25,000 దాటింది కాబట్టి సో మనం రేపు మార్నింగ్ వెళ్ళాలి. చూడండి సార్ 25,000 పైన దాటి క్లోజ్ అయింది, ఓకే రేపు బయింగ్కి వెళ్ళమని ట్రెడిషనల్ లాజిక్స్ చెప్తాయి. యూఎస్ మార్కెట్లు గ్రీన్లో ఉన్నాయి అనుకుందాం. సో యూఎస్ మార్కెట్లు గ్రీన్లో ఉన్నాయి, రేపు ఏషియన్ మార్కెట్స్ కూడా గ్రీన్లో ఉంటే ఓపెనింగ్ హైయర్ లెవెల్లో ఓపెన్ అవుతుంది. 25,130 150 160లోనో ఓపెన్ అయింది అనుకుందాం, అర్థమవుతుందా? సో ఓపెన్ అయిన తర్వాత మీకు మళ్ళా ర్యాలీ వస్తుందని గ్యారంటీ ఉందా? అంతే కదా. 2 రోజులు పెరిగిన తర్వాత రౌండ్ నెంబర్ పైన క్లోజ్ అయిన తర్వాత ఓపెన్ పాజిటివ్గా అయిన తర్వాత ఇంకా ర్యాలీ అవ్వాలంటే ఇంకెక్కడి నుంచి ర్యాలీ అవుతుంది చెప్పండి కదా. సో అవ్వకూడదని కాదు, కాకపోతే ఇనీషియల్ మూమెంట్స్లో డిప్ వస్తాయి, అవి జాగ్రత్తగా చూడమని చెప్తాను. కానీ రేపు వెళ్తుందా ఈ జోన్కి, డే ఆఫ్టర్ టుమారో వెళ్తుందో తెలియదు. కానీ సో ఈ ర్యాలీకి కాస్త పసుపది అడ్డొస్తారనమాట. 25,280 25,343 ఈ పర్టికులర్ జోన్లో ఏంటంటే కాస్త ప్రాఫిట్ బుకింగ్ అనేది అవుతుంది. ఈ ర్యాలీకి ఈ ఏరియాలో ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. కాబట్టి ఇలా పైకి వెళ్తే కనుక సో మనం ఈ ఏరియాలో ఏంటంటే మనం ప్రాఫిట్ బుకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి, సెల్ కాదు. కింద లాంగ్లో వ్యూ తీసుకున్న వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ ఎట్లాగా అనేది ఆలోచన చేయాలి. ఇది నేర్పించే విధంగా మీకు చెప్తున్నాను అనమాట. అది కదా నిఫ్టీ గురించి. సో మరి ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయని మీకు ఎలా తెలుసు అని అంటే రీసెంట్ 20 వీడియోస్ చూసిన వాళ్ళందరికీ ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి అనే విషయం తెలుసు. నేను ఆ లాజిక్ మీ అందరికీ నేర్పిస్తూ వస్తున్నాను. ఇవాళ ఆయన సమయాభావం ఉండదు ఈ వీడియోలో, అందువల్ల ఏంటంటే ఈరోజు కాదు, కొత్తగా సబ్స్క్రైబ్ అయ్యే వాళ్ళకి నేను కమింగ్ డేస్లో చెప్తాను, అర్థమవుతుందా? అది ఈ 25,280ని కింద ఉన్నప్పుడే ఊహించాలి, అంతే కదా. 25,000 దాటింది కాబట్టి అనుకుంటే రేపు లేట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, 25,160 200 250 దగ్గరకు వచ్చి మనం బై చేస్తే సో ఈ జోన్లో చిక్కుకుంటాం కదా అది. సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోమని చెప్తాను. సో రేపు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ ఎట్లాగా అనేది నేను ఇప్పుడు చెప్పాలని ఉంది నాకు. కాకపోతే ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో చూడండి రేపు లైవ్లో అది అర్థమవుతున్న వ్యూ అనేది ఎట్లాగా అనేది రేపు నేను టెలిగ్రామ్ గ్రూప్లో లైవ్లో నా వ్యూ అనేది ప్రజెంట్ చేస్తాను. అది ఫ్రెండ్స్ నిఫ్టీ. సో నిఫ్టీ డైరెక్షన్ అయితే పైకే. సో కాబట్టి బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం చూస్తాము డైరెక్షన్ చేంజ్ అవ్వనంత వరకు. చూడండి సార్ మారుతి సుజుకీకి సంబంధించి వాళ్ళు అంటే ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్ నడుస్తుందంట. సో మరి ఎట్లాంటిది లాంచ్ చేస్తున్నారంటే బెనిఫిటే కదా. అలాగే మారుతి సుజుకి ఇండియా ఎలక్ట్రానిక్ వెహికల్స్ని యూరోప్కి జపాన్కి ఎక్స్పోర్ట్ చేయబోతున్నారంట. సూపర్ న్యూస్ ఇది. చూడండి సార్ చైనా కన్నా మనం ఫాస్ట్గా ఉన్నాం ఈవీ సెగ్మెంట్లో. మన కంట్రీ చాలా వేగంగా ఈవీ సెగ్మెంట్లో ముందుకెళ్తుందన్నమాట. సో రెండు కూడా మారుతి సుజుకీకి గుడ్ న్యూస్లే. 500 కిలోమీటర్స్ అంటే చాలా ఎక్కువ మంది కొంటారు, ఎందుకంటే జస్ట్ 300-400 కిలోమీటర్స్ అంటే ఇబ్బందులు పడుతున్నారు కదా అది. అలాగే యూరోప్కి జపాన్కి ఎక్స్పోర్ట్ అవ్వడం అనేది మారుతి సుజుకీకి మంచిదే. ఈ బెలెనో దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇలా ఎక్స్పోర్ట్. మనం ఇండియా కారు వేరే కంట్రీలకి, అదే జపాన్ లాంటి కంట్రీలకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేయడం అనమాట. వేరే కంట్రీలకి చేస్తాం కాకపోతే జపాన్ లాంటి కంట్రీలకి మనం ఎక్స్పోర్ట్ చేయడం అంటే కార్లు మనం గ్రో అవుతున్నాం. ఆ విషయం అర్థమైందా? చూడండి సార్ వోడాఫోన్ ఐడియాకి సంబంధించి ప్రమోటర్ కేఎం బిర్లా గారు ఏంటంటే 1.86 crore షేర్స్ క్వాంటిటీ పర్ షేర్ 13.38 వెచ్చించి కొన్నారనమాట సెప్టెంబర్ 6th. సో రీసెంట్గా మోర్గన్ స్టాన్లీ జేపీ మోర్గన్ ఎవరో సెల్ కాల్ ఇచ్చారు కదా, 83% పడిపోతుంది అని చెప్పి అన్నారు కదా. వాళ్ళు 83 అన్నారు కాబట్టి అదేమో 83% ఏం పడదు. అలాగే వీళ్ళు కొన్నారు కాబట్టి ఈ అప్డేట్తో మళ్ళీ మనం ఏదో గెయిన్ చేద్దామంటే కాదు. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ కాకుండా బయటలాగా ఆలోచించండి. అసలు మీరు సిమ్ తీసుకునేటప్పుడు వోడాఫోన్ ఐడియా గురించి ఆలోచిస్తున్నారా, ఎయిర్టెల్ జియో గురించి ఆలోచిస్తున్నారా? మరి స్టాక్ కొనేటప్పుడు ఎందుకని వోడాఫోన్ ఐడియా అని ఎవరైనా హెడ్డింగ్ పెట్టంగా లేకపోతే చూస్తారు? ఆలోచించండి, అర్థమవుతుందా? సో అలాంటి సోషల్ మీడియా యూట్యూబర్లకి ఏంటంటే వాటి గురించి చెప్తే చూస్తారని అవి చెప్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా ఏంటంటే నేను ఆ హెడ్డింగ్ పెట్టింది ఏంటంటే ఎట్లాంటివి మీరు చూస్తారు కాబట్టి వాటి జోలికి వెళ్ళకూడదని చెప్తున్నాను అనమాట. సింపుల్, సిమ్మే తీసుకోవట్లేదు మీరు, దాంట్లో షేర్ హోల్డర్ అవుతారా? అర్థమవుతుందా? ఆలోచించండి. జస్ట్ అప్లై ద కామన్ సెన్స్ ఫస్ట్, దెన్ థింక్ అబౌట్ ద టెక్నికల్ ఆర్ ఫండమెంటల్. చూడండి ఇన్ఫోసిస్కి సంబంధించి సిటీ వరల్డ్ ఇస్తున్న అప్డేట్ న్యూట్రల్ అని చెప్పి టార్గెట్ ప్రైస్గా 1955 ఇచ్చారు.
ఎందుకనంటే యుఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీబౌండ్ అవుతున్నాయి అన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ లాస్ట్ ఇయర్ కన్నా సాఫ్ట్గా ఉంది, స్టిల్ గ్రోయింగ్ అని చెప్తున్నారు. అలాగే ఏఐ గురించి మాట్లాడారనమాట. అలాగే మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇన్ఫోసిస్ వాళ్ళు వర్క్ చేస్తున్నారంట. సో వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి సిటీ మీద వీళ్ళు వర్క్ చేసి ఓవరాల్గా న్యూట్రల్ వ్యూ ఇచ్చారనమాట, అన్ని థింగ్స్ అబ్జర్వ్ చేసి. సో అది బై సెల్ అనేది చెప్పట్లేదు, న్యూట్రల్ అంటే వెయిట్ చేస్తున్నారు, ఆ విషయం అనేది చూడొచ్చు. చూడండి. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి రిలయన్స్ రీటైల్ వెంచర్స్ అలాగే డెల్టా గ్యాలీల్ అంట. సో జాయింట్ వెంచర్ ఇన్ ఇండియా. సో ఇది రిలయన్స్కి పాజిటివ్ న్యూస్ అప్డేట్ అని చెప్పి చెప్పచ్చు. ఆల్రెడీ మనం రిలయన్స్ యొక్క చార్ట్ చూస్తున్నాం కదా, చూద్దాం. చూడండి సార్, రిలయన్స్ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో ఆల్రెడీ నా వ్యూ అనేది ప్రజెంట్ చేశాను. డే అంటే ఇవాళ కాదు, నిన్నే ఎస్టర్డేనే మనం ఇచ్చాము. 2918 దగ్గర బయింగ్ జరుగుతుంది చూడమని చెప్పాను. నా వ్యూ అది లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నేర్చుకుంటారని, మీరు అబ్జర్వ్ చేస్తారని. సో ఈ క్యాండిల్ లోయర్ లెవెల్లో ఉన్నప్పుడే మనకు ఐడెంటిఫై అయింది 29,018. సరే, ఇవాళ ర్యాలీ వచ్చింది. సో చివరిలో కాస్త ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, అదేమి సెల్ ఆఫ్ కాదు. కాబట్టి అప్కమింగ్ డేస్లో మంచిగా బ్లాస్ట్ అవుతుంది. సో కాబట్టి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంట్రాడేలో కూడా మీకు దొరికే అవకాశాలు ఉంటాయి. కాకపోతే చూడాలి, నేను రేపు అని అంటలేదు. సో అది చూడాలి, చూస్తుంటే రన్నింగ్లో మీకు ఫుల్ క్యాండిల్ పడేలాగా తెలుస్తాయి అనమాట. కాబట్టి అలాంటప్పుడు చేసుకోవచ్చు. కానీ అది మీరు రన్నింగ్లో మీరు అబ్జర్వ్ చేయాలి. నేను అబ్జర్వ్ చేస్తే పోస్ట్ చేస్తానన్నమాట. అది నేను ఎక్కువగా నిఫ్టీ చూస్తూ ఉంటాను కదా, అందువల్ల. కాబట్టి రిలయన్స్ని చూడండి, ఫుల్ క్యాండిల్ పడే అవకాశాలు 1-2 డేస్లో ఉండే అవకాశాలు ఉంటాయి. చూడండి. అలాగే సుజలాన్ గురించి మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు సుజలాన్ గురించి ఏం చెప్తున్నారంటే ఓవర్ వెయిట్ అని చెప్పి టార్గెట్ ప్రైస్గా 73 ఇచ్చారు. సో లార్జ్ ఆర్డర్ వచ్చిందని నేను డిస్కస్ చేసుకున్నాం కదా ఎన్టీపీసీ నుంచి. సో అది ఒక అప్డేట్గా చూస్తున్నారు. అలాగే రిమైనింగ్ ఆర్డర్స్, రిమైనింగ్ థింగ్స్ అంతా కూడా చూసి వాళ్ళు ఇస్తున్న టార్గెట్గా మనం చెప్పొచ్చు అనమాట. సో 73గా వాళ్ళు ఇస్తున్నారు సుజలాన్ గురించి. సో జాగ్రత్త, వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పి ఎగబడదు సుజలాన్, ఆర్వీఎన్లు ఇట్లాంటి వాటి మీదకి. అర్థమవుతుందా? ఎందుకంటే క్రేజ్గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా స్టాక్స్ మీదకి వెళ్ళకూడదు. ట్రేడింగ్కి వెళ్ళొచ్చు, ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళకూడదు. ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. చూడండి. అలాగే టీసీఎస్కి సంబంధించి టీసీఎస్ పార్ట్నర్స్ విత్ మాన్స్ఫీల్డ్ బిల్డింగ్ సొసైటీ ఇన్ యూకే అంట. సో డిజిటల్లీ ట్రాన్స్ఫార్మ్ ఇట్స్ బిజినెస్. సో ఇది అప్డేట్ వల్ల కానీ మామూలుగా కానీ టీసీఎస్లో మంచి ర్యాలీ అనేది వచ్చింది. చూడండి. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి సో సిఎల్ఎస్ వాళ్ళు మెయింటైన్ అవుట్ పర్ఫార్మ్ అని చెప్పి టార్గెట్గా 1500 ఇస్తున్నారు. సో డిపాజిట్స్ బాగున్నాయి అని చెప్పి చెప్తున్నారు. సో అలాగే ఎన్ఐఎం లైక్లీ టు బి స్టేబుల్ అని చెప్పి చెప్తున్నారు. సో అలాగే రేట్ కట్ అనేది రిజల్టెంట్ టెంపరీ ఎన్ఐఎం కంప్రెషన్ అని చెప్పి చెప్తున్నారు. ఓవరాల్గా ఏంటంటే సో లోన్ గ్రోత్ అనేది హెల్దీగా ఉంటుందని చెప్తున్నారు. సో అందువల్ల ఏంటంటే ఈ ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించిన వాళ్ళ టార్గెట్ ప్రైస్ని పెంచారు, 1500గా ఇచ్చారు. అది ఒకసారి చూడండి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి చార్ట్ స్టడీ చూడండి ఫ్రెండ్స్. ఇది బ్రేక్అవుట్ రాబోతుంది. సో బ్రేక్అవుట్కి ముందే కాల్ ఆప్షన్ తీసుకొని బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత కంఫర్టబుల్ జోన్ చూసి అమ్మేయచ్చు. ఎందుకంటే బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ప్రీమియం ఉంటుంది కదా. బ్రేక్అవుట్కి ముందే ఏంటంటే ప్రీమియం ఉండదు కదా ఇట్లా. కానీ ఇలాంటప్పుడు చేయకూడదు, అది ఆప్షన్స్ అసలు చేయకూడదు. రేరు ఇట్లాంటివి చేసుకోవచ్చు. అది మనం ఈక్విటీ సెగ్మెంట్, ఫ్యూచర్స్ వాటన్నిటిలో మనం ప్రాఫిటబుల్గా ఉంటే కొంత అమౌంట్ని ఏదో ఒక చిన్నదే కదా అట్లాంటిది మనం ఆప్షన్ అట్లా. కానీ ఇలాంటప్పుడు కాదు. మార్కెట్ ఏంటంటే హైయర్ లెవెల్ నుంచి నిఫ్టీ బాగా డిప్ అయ్యి ర్యాలీ వస్తుంటుంది చూసారా. అలాంటప్పుడు ఏంటంటే ఇట్లాంటి బ్రేక్అవుట్లు ఏమైనా ఉంటే కనుక లెగిసిపోతాయి. సో స్పీడీ ఉంటుంది. సో ఇట్లాంటప్పుడు ఏంటంటే అంత స్పీడీ ఉండకపోవచ్చు. దానివల్ల ఏంటంటే ప్రీమియం మెల్ట్ అయిపోతుంది. అదనమాట కదా ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో బజాజ్ ఫైనాన్స్ ఐపీఓ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది 3 times 4 times అట్లా. రేపు లాస్ట్. సో ఎవరైనా అలాట్మెంట్ నాకు ఖచ్చితంగా కావాలి అంటే ఒక అకౌంట్తో చేస్తే అయ్యే అవకాశాలు ఉండవు, తక్కువ. కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ 4 members ఉంటే 4 అకౌంట్స్ ద్వారా చేసుకోండి. అర్థమవుతుందా? సో సపోజ్ ఏంజల్ అనుకోండి, వాళ్ళ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే మీరు ఓపెన్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద దాని ద్వారా కూడా రేపు అప్లై చేసేయండి. చేస్తే ఏంటంటే మీకు అలాట్మెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఏంటంటే లిస్టింగ్ గెయిన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓవర్ సబ్స్క్రైబ్ అయింది, 85% ప్రీమియంతో లిస్ట్ అవ్వచ్చు అని అంటున్నారు. అంత కాకపోయినా ఎంతో కొంత లిస్ట్ ప్రీమియంతో అయితే కనుక లిస్ట్ అవుతుంది. కాబట్టి ఎందుకు వదిలిపెట్టాలి ఆపర్చునిటీని? సో మీరు మన లింక్ ఏంజల్ ద్వారా కనుక మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే ఈరోజు అయిపోతుంది. అట్లాగే ఏంజల్నే వాడండి, జెరోదా ఒక 10 days ఆపమని చెప్పాను కదా. సో ఏంజల్ ద్వారా క్రియేట్ చేస్తే కనుక మన టీం నెంబర్కి మీరు ఐడిని వాట్సాప్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్, స్టాకు స్వింగ్ వ్యూస్, వెబినార్లు అట్లాంటివన్నీ కూడా అటెండ్ అవ్వచ్చు. పనిలో పనికి ఐపీఓ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి
ఆపర్చునిటీని వాడుకోమని చూడండి సార్. బ్యాంక్ నిఫ్టీ మంచి జోష్లో ఉంది నిన్న. సో ఈరోజు కూడా ఏంటంటే మీకు ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేసాము, మీరు చాణక్య వీడియో చూడండి. ఓపెనింగ్ వెళ్ళి బై చేయొద్దు, డిప్ కొడితే ఈ జోన్ చూడండి అని చెప్పాను. 51,106, 50,735 అక్కడ నుంచే కదా ర్యాలీ వచ్చింది. అది ఈ జోన్లో ఎక్కడి నుంచి వస్తుందంటే అది రన్నింగ్లో చూసుకోవాలి, అర్థమవుతుందా? నేను నిఫ్టీ చూస్తూ ఉంటాను కాబట్టి అన్నింటినీ మనం ఒకేసారి చేయలేం కదా. అది అయితే గ్లోబల్ క్యూస్ బాగుండి రేపు థింగ్స్ అన్నీ బాగుంటే పశుపతి వస్తాడు రేపు, అంతే కదా. పచ్చగా ఉన్న వాటిని నల్లగా చేసేవాడే వాడే కదా పశుపతి. ఎందుకంటే ఇక్కడ ఎగ్జిస్టింగ్ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి చూడండి. సో 20 days నుంచి సేమ్ లాజిక్ చెప్పి బోర్ కొట్టినా స్టాక్ మార్కెట్లో పనిచేసేది అదే, ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ ఆర్డర్స్ కదా. సో అందుకే నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తాను. కొన్నిసార్లు వ్యూస్ పోతాయి కాదని అట్లా, కానీ మీకు లైవ్లో ఎంత కరాఖండిగా అడ్వాన్స్గా ముందు ప్రెడిక్ట్ చేసేది ఎవరు? మీరు ఎంత పెద్ద ఛానల్ చూసినా, హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అంతా చూసినా అయిపోయిన తర్వాత ఇది ఎట్లా, లేకపోతే రేపు ఇలా పైకి వెళ్తే అట్లా, కిందకి వెళ్తే ఇట్లా, అలా కాదు. కరెక్ట్గా లెవెల్ డ్రా చేసి అబ్బాయి ఇక్కడికి వస్తే ఇది రేపు వెళ్ళిందా ఎల్లుండి వెళ్ళిందా అనేది కాదు, ఇక్కడికి వస్తే మాత్రం ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. ఇది ఆరెంజ్ జోన్, రెడ్ జోన్ కాదు, ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనకి ఇనీషియల్ మూమెంట్లో ఇక్కడ ఓపెన్ అయిందంటే థడేలని ఇనీషియల్ మూమెంట్లో పడుతుంది, కాబట్టి అది జాగ్రత్తగా ఉండమని చెప్తాను. సో ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ లాంగ్స్లో ఉంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి ఇది సరైన సమయంగా మీరు చూడొచ్చు, వ్యూ అనమాట. అది ఓవరాల్గా దే ఆర్ ఎయిమింగ్ ఫర్ ద బ్రేక్అవుట్, ఆ విషయం తెలుస్తుంది. ఎందుకంటే దీన్ని లేపుతారు, కానీ రేపైతే లేపలేరు కదా, పశుపతిని చంపాలిగా ముందు. కాబట్టి ఏంటంటే రేపు పశుపతి కాస్త ప్రతిఘటిస్తాడు. సో ఒకేసారి తల నరకలేరు కదా, అది కాంతారా సినిమా క్లైమాక్స్ అయితే కాదు కదా. కాబట్టి ఇనీషియల్ మూమెంట్స్లో రేపు పశుపతి కాస్త ఇబ్బంది పెడతాడు. దాని తర్వాత జేజమ్మ వస్తుందా లేదా ఒక డే ఆగొస్తుందా జేజమ్మ అనేది చూడాలి. కాబట్టి అది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ గురించి. సో అలాగే మీ అభిప్రాయాలు, మీ లెర్నింగ్ ఎలా బాగున్నాయి థింగ్స్, నేను మిరాకిల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను లాజిక్. ఎవరైనా వీడియో చూడకపోతే మిరాకిల్లో నేను బై ఆర్డర్స్, సెల్ ఆర్డర్స్, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆఫ్టర్నూన్. ఆ వీడియో మీరు ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు, ఎందుకంటే నేను ఎండ్ కార్డులో ఆ వీడియో ఒకటే ప్లేస్ చేశాను మిరాకిల్ది. కాబట్టి సో మీరు ఆ వీడియో కూడా చూస్తే ఏంటంటే మీకు థింగ్స్, ఆ ఇన్స్టిట్యూషన్ ఆర్డర్స్ ఎట్లా ఐడెంటిఫై చేస్తాయి అనేది విషయం అర్థమవుతుంది. కాబట్టి ఓపిక్గా మిరాకిల్ వీడియో కూడా మీరు చూసి దాని మీద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీలో డిఫరెంట్ పర్సన్ కనిపిస్తాడు. మీరు ఉన్న పొజిషన్ నుంచి ఖచ్చితంగా డెవలప్ అయితే అవుతారు మీరు కనుక మిరాకిల్ వీడియో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూస్తూ ఉంటే కనుక. అది ఫ్రెండ్స్, ఇక్కడ దాకా చూసారంటే నచ్చుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్, గుడ్ డే, రేపు కలుద్దాం.